థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. నేను వచ్చేసి బ్లౌజ్కి నెక్కి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఇందుకోసం నేనైతే ఇలా థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ని అలాగే 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనము స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు, క్రాస్గా కట్ చేసుకుంటే మనకు సాగుతుంది కాబట్టి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ను, ఇది రాంగ్ సైడ్ క్లాత్, ఈ రాంగ్ సైడ్లో ఈ పైపింగ్ వచ్చేసి ఇలా నేను ఇన్విజిబుల్ పైపింగ్ అన్నాను కాబట్టి మిడిల్లో పెట్టి ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. చివరన కరెక్ట్ ఈ క్లాత్ ఇందులో పెట్టాం కదా, ఈ థ్రెడ్ అనేది ఈ చివరన దీని పక్కనే కుట్టు పడేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ థ్రెడ్ పైపింగ్ని ఇలా పెట్టేసి క్లాత్ మిడిల్లో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఈ థ్రెడ్ పక్కనే మనము స్టిచ్ పడేలాగా నేనైతే 1 సైడ్ సింగిల్ పాదాన్ని అయితే పెట్టుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం వచ్చేసి దీన్ని ఇప్పుడు నెక్కు ఎలా స్టిచ్చింగ్ వేయాలో చూద్దాం. నేను ఇన్విజిబుల్ పైపింగ్ అన్నాను కదా, అందుకోసం నేనైతే ముందుగా ఒరిజినల్ క్లాత్ని పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్కి ఈ పైపింగ్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మనము ఈ పైపింగ్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది మిడిల్లో పెట్టి కుట్టాం కాబట్టి ఎటు సైడ్ నుంచి పెట్టుకున్నా కూడా ఏమవ్వదు. ఇలా పెట్టుకొని సేమ్ ఇందాక మనం ఎలా స్టిచ్చింగ్ వేసామో అలానే స్టిచ్చింగ్ వేయాలి. 1/2 ఇంచ్ కింద ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి లైనింగ్ క్లాత్. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్ మొత్తానికి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసాం కదా, ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి మనము మెయిన్ క్లాత్ని తీసుకొని దీన్ని ఒరిజినల్ సైడ్ దీనిపైకి వచ్చేలాగా వేసుకోవాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇలాగే దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని క్లాత్ని ఇలా తిరిగేసుకొని ఒకసారి చూసుకోవాలి ఎక్కడన్నా తక్కువ ఎక్కువ వచ్చిందా అని. ఇదైతే పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి దీన్ని ఇలా తిప్పేసుకొని ఐరన్ చేసుకొని కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఎలా అంటే ఇలా రివర్స్లో వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేయాలి. ఇలా ఇక్కడంతా ఐరన్ చేసేసి ఇలా తిప్పేసి ఒరిజినల్ సైడున ఇక్కడ ఈ చివరన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్కి కూడా వేసాను నేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్కి అయితే అసలు. ఇప్పుడు వీటన్నిటిని ఐరన్ చేసుకున్నాక మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఐరన్ చేసుకున్నాక నేను స్టిచ్చింగ్ చేశాను. ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో అస్సలు కనపడదు. క్లాత్ అనేది బయటికి ఎలా వేసారా అని అనుకుంటారు. అన్ని పార్ట్లను స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము షేప్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందుకోసం ఇలా షోల్డర్ జాయింట్ మిడిల్లో పట్టుకొని ఇలా పట్టుకుంటే మనకు వచ్చేస్తుంది కదా.
ఈ డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేశాక ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా, మనము యాడ్ చేసాం కదా మధ్యలో పట్టీలు, అక్కడ పైన క్లాత్ ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ డాట్ వెడల్పు 1/2 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ ఉండేలాగా, ఇది పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మూడవ డాట్ వచ్చేసి మనకు చంక భాగం ఉంటుంది కదా, ఇక్కడ ఈ 2 పాయింట్లను ఇలా అంటే ఇక్కడ ఈ మిడిల్లో ఒక పాయింట్ వస్తుంది కదా, ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటే ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలాగా, అలాగే పొడవు వచ్చేసి 3 ఇంచెస్ లేదంటే 3.5 ఇంచెస్కి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ దానికి చేసాం కదా, అలాగే దీనికి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక షేప్ బెల్టులను స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే ఇన్విజిబుల్ షేప్ బెల్టులను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ పైకి వేసుకోవాలి. అలాగే ఇది షేప్ బెల్ట్కు కట్ చేసుకున్నాను కదా, ఇది కూడా పైవైపు 2 పైవైపులు ఇలా ఉండేలాగా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనము ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అలా కాకుండా ఒక వైపుది మాత్రమే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడున్న అంచులు 4 అంచులు ఇలా రావాలి. 2 పైవైపులు ఒకే సైడు ఉండాలి. ఇలా ఇది వచ్చేసి లోపలి సైడు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఇటు సైడ్కు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఈ క్లాత్ ఉంది కదా, దీనికి ఇలా పెట్టి అటాచ్ చేయాలి. ఈ లోపల ఉన్న క్లాత్కి జాయింట్ పడకూడదు. ఓన్లీ మనం ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఈ క్లాత్కు మాత్రమే ఇలా ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వెంట ఇంకో స్టిచ్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ పీసులు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని ఒకసారి కట్ చేసుకుందాం. ఇటు సైడ్ నుంచి మనము ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి మనం ఓపెన్ చేస్తే మనకు
వచ్చేస్తుంది. ఇలా అంతే అండి, చాలా సింపుల్. అసలు క్లాత్ అనేది బయటికి కనిపించదు, కుచ్చుకోకుండా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలాగ వస్తుంది. అస్సలు క్లాత్ అనేది బయటికి కనిపించదు. అదేవిధంగా ఈ పార్ట్కి కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక షేప్ బెల్ట్లను నాకు ఇచ్చిన బ్లౌజ్కి అయితే ఇటు సైడ్ హుక్స్ పట్టి ఇటు సైడ్ కాజా పట్టి ఉంది కాబట్టి నేను ఫస్ట్ దీనికి హుక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేస్తున్నాను. హుక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేయాలంటే మనము 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అలాగే స్టిఫ్గా ఉండాలని నేను ఇంకో క్లాత్ని కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఇలా పైనుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఒక 1/2 ఇంచ్ ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. ఖర్చుకు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఈ క్లాత్ని ఇలా తిప్పేసి అటాచ్ చేసాం కదా, ఈ క్లాత్ పైన ఈ చివరన ఒక స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయితే పెట్టామో ఆ క్లాత్ మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా కట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో స్టిచ్ని కూడా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు కాజా పట్టిని కూడా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టిని స్టిచ్ చేసేందుకు బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్కి వేసుకొని ఇలా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి. పైన మనం ఆల్రెడీ గోటు వేసాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి ఇక్కడ మనం ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఇందాక స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి.
ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను ఇలా వేసుకున్నాక ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్స్ షోల్డర్ జాయింట్స్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ ఇటు సైడ్ది ఇలా వేసుకొని రెండు రైట్ సైడ్లు ఒకే వైపు ఉండేలాగా వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఖర్చు అయితే ఒక 1/2 ఇంచు ఉండేలాగా మనము జాయింట్ చేసుకోవాలి. ఖర్చు అయితే ఒక 1/2 ఇంచు ఉండేలాగా మనము మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా 1/2 ఇంచు ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ పైన ఇంకో స్టిచ్ను వేసుకోవాలి. ఇలాగే ఇంకో సైడ్ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ స్టిచ్ పైన ఇంకో స్టిచ్ను వేసుకోవాలి. ఇక్కడ ఈ పీసులు లేకుండా ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ను జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలంటే మనము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ముందుకు ఉంది కదా, ఈ రెండు హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన పార్ట్ అనేది మనకు ఇటు సైడ్ రావాలి. కాబట్టి మన రెండు హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఏదైతే రైట్ సైడ్ రాంగ్ సైడ్ పైకి ఉండే హ్యాండ్ జాయింట్కి లోతు ఇలా ఉంటుందో ఇటు సైడు దీన్ని తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కు లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఎప్పుడైనా సరే హ్యాండ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా రావాలంటే ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే కరెక్ట్గా వస్తాయి. ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచుకి కుట్టుకోవాలి మనము. అలాగే ఇటు సైడ్ కూడా కుట్టాలంటే ఈ హ్యాండ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, హ్యాండ్ కిందికి ఉండాలి, బ్యాక్ పార్ట్ పైకి ఉండేలాగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఈ స్టిచ్ వెంట ఇంకో స్టిచ్ని అయితే వేసుకోవాలి. మనం ఇందాక జాయింట్ చేసాం కదా, సేమ్ అలాగే ఇలా 2 ఒరిజినల్స్ ఒకవైపు ఉండేలాగా వేసుకొని హ్యాండ్ని మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్కు వెళ్ళేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. బిగినర్స్ అయితే ఇలా కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకుంటే తప్పులు అనేవి మిస్టేక్స్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. దీన్ని ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ స్టిచ్ వెంట ఇంకో స్టిచ్ని వేసుకోవాలి. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేయడం కోసం మనము ఇప్పుడు హ్యాండ్ను స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ హ్యాండ్ను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనము హ్యాండ్ లూజ్ను మార్కింగ్ చేయాలి. కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజును, షోల్డర్ లూజును, చంక లూజును మార్కింగ్ చేయాలి. కొలత బ్లౌజును తీసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉంటుందో అక్కడికి మార్కింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక లూజును మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా,
ఒకే లెవెల్లో ఉండేలాగా మనము పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ రెండిటిపైన పెట్టినప్పుడు చిన్న టిప్ ఏంటంటే ఇది జారిపోతుంది ఈ క్లాత్, కాబట్టి దీనికి ఇప్పుడు మనం గోటు వేసాం కదా, దీనికి ఇటువైపున పెట్టి ఫస్ట్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎలాగో రఫ్ చేసాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా తీసేసి మళ్ళీ ఇలా ఫస్ట్ నుంచి పెట్టి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే స్ట్రైట్గా ఇలా కిందికి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చెస్ వెంట 2-3 స్టిచ్లను వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది.